గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాలను ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒకవైపు వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తీవ్రతరమవుతున్నటువంటి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతికి ఎటువంటి లోటు రాకుండా ప్రధానంగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా 9:30 నుంచి 12:30 మధ్య పరీక్ష సమయంగా ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది. 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ సెంటర్ వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాం. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు. కొన్నటువంటి సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అనేక ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్ ఎప్పటికప్పుడు 10వ తరగతి పరీక్ష సెంటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రత్యేక చట్టాలను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి పరీక్షా సెంటర్ నుంచి 200 మీటర్ల దూరం వరకు ఎవరు గుమి కూడా ఉండకూడదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరీక్ష సెంటర్ల సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా జిరాక్స్ షాపులు ఎక్కడ కూడా ఓపెన్ చేసి ఉండకూడదని చెప్పి కూడా పోలీసులు ఒక గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆత్మవిశ్వాసంతోనే ఒత్తిడిని జయించి పరీక్షను సమర్థవంతంగా అటెంప్ట్ చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు జితేష్ వి పాటిల్, ముజమ్మిల్ ఖాన్, సిపిలు రోహిత్ రాజా, సునీల్ దత్ ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ సెంటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఆరాధిస్తున్నారు. ప్రతి పరీక్షా సెంటర్ వద్ద ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసులను కూడా అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా షూస్ ధరించకుండా కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించాలి. హాల్ టికెట్ దగ్గర పెట్టుకోవాలి. ప్రధానంగా ఉండవలసినటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకొని రావాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అనుమతించమని చెప్పి ముందస్తుగానే వాళ్ళకి కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 97 సెంటర్స్ని ఏర్పాటు చేశామని చెప్పి విద్యాశాఖ చెబుతుంది. మొత్తం 53 ఎగ్జామినేషన్ జోన్స్ ఏర్పాటు చేశామని చెప్తుంది. ఏ కేటగిరీలో 61, బి కేటగిరీలో 16, సి కేటగిరీలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ కనీసం మ్యాక్సిమం 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 6 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ ని ఏర్పాటు చేసినామని చెప్తుంది విద్యాశాఖ. రూట్స్ ఫర్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ అంటూ కూడా 6 రూట్స్ని కూడా ఎంపిక చేసుకుంది. మొత్తం 97 చీఫ్ సూపరింటెండెంట్స్ని అపాయింట్ చేసింది. 98 డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసింది. సి సెంటర్స్ కస్టోడియన్స్ మొత్తం 20 మందిని అపాయింట్ చేసింది. ఇన్విజిలేటర్స్ అపాయింటెడ్ 1651 మంది అంటూ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం 1651 మంది ఇన్విజిలేటర్స్ను కూడా అపాయింట్ చేశారు. 10వ తరగతి పరీక్షలు సాఫీగా సాగేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పరీక్షా సెంటర్ల వద్దే ఉండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన, టెన్షన్ పడుతున్నారు. పిల్లలకు కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఒత్తిడిని కొంత తగ్గించే ప్రయత్నం కూడా తల్లిదండ్రులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పరీక్షా సెంటర్ వద్ద పరిస్థితిని. సీసీటీవీ ఫుటేజ్ల పర్యవేక్షణలోనే ఈసారి 10వ తరగతి పరీక్షలను అటెంప్ట్ చేయబోతున్నారు విద్యార్థులు. నిజానికి భవిష్యత్తును నిర్ధారించే పరీక్షలు కూడా ఇవే. 10వ తరగతి తర్వాతనే యువత యొక్క జీవితం అనేది నిర్దేశించబడుతుంది కాబట్టి ఈ పరీక్షను చాలా సాఫీగా ఒత్తిడిని అధిగమించి మరీ సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా ప్రస్తుతం పలు శాఖల అధికారులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. స్థానిక విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు సార్? అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం సార్. అలానే ఇప్పుడు దీంట్లో మనకి 270 మంది 12 రూమ్లు ఉన్నాయి. ఆ 12 రూమ్లు కూడా ఈచ్ 24 తోటి ఒక 11 రూమ్లు, 6 మెంబర్స్ కలిపి ఒక లాస్ట్ 12 రూమ్ ఉంది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అలానే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా పరీక్ష సమయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? 9:30 to 12:30. గతంలో 1 నిమిషం నిబంధన అమల్లో ఉండేది. ఈసారి దానికి వెసులుబాటు కల్పించారు. 5 నిమిషాలు. పరీక్ష కేంద్రంలోకి ఎంత ముందుగా అనుమతిస్తున్నారు? 1 అవర్ ముందు. ఈసారి ఆన్సర్ బుక్లెట్ ఇస్తామని చెప్తున్నారు. కొంత మార్పులు చేర్పులు చేశారు. ఒక QR కోడ్ కూడా ప్రశ్నపత్రం మీద ముద్రిస్తామని చెప్తున్నారు. సో అటువంటి చేర్పులు ఏం జరిగాయి? ముఖ్యంగా ఏంటంటే 24 పేజీలతోటి మనకి బుక్లెట్ ఇచ్చారు. దాన్ని ఆల్రెడీ ప్రింటెడ్. ఆ 3 నెంబర్లు ఉంటాయి. 1 to 500 వరకు ఉంటుంది. 001 నుంచి 500 వరకు ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే పిల్లలు
నింపాల్సి ఉంటుంది. మిగతాదంతా కూడా అన్నీ కూడా ప్రీ ప్రింటెడ్. మీకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయా? పూర్తిగా అంతా సమన్వయం అంతా జరుగుతుంది? అన్నీ సమన్వయంగా జరుగుతున్నాయి సార్, అన్నీ సమన్వయంగా జరుగుతున్నాయి. మొత్తం ఈ సెంటర్కి సంబంధించి ఎంతమంది స్టాఫ్ను నియమించింది? ఈ స్టాఫ్ ఒక 12 మంది ఇన్విజిలేటర్ని నియమించింది, ఒక 2 సిట్టింగ్ స్క్వాడ్, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్. మొత్తం ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. చాలా పకడ్బందీగా పటిష్ట నిఘా మధ్య 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అయితే కొన్ని చోట్ల విద్యార్థులకు విద్యా సంస్థలు హాల్ టికెట్లు ఇవ్వలేదు, ఫీజు కారణంగా ఫీజు బకాయి పేరిటని చెప్పి కొంత తెలుస్తుంది. అయితే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యాశాఖ అధికారులు కూడా ఒక ప్రత్యేక వెబ్సైట్ ద్వారా నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా చాలామంది నేరుగా వెబ్సైట్ ద్వారా కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవడం అయితే తొలగిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఏదేమైనప్పటికీ 10వ తరగతి పరీక్షలను హాజరయ్యే విద్యార్థులంతా కూడా ఆత్మవిశ్వాసంతో పరీక్షను రాయాలి, ఎటువంటి ఒత్తిడికి లోను కాకూడదని చెప్పి అటు తల్లిదండ్రులు ఇటు విద్యాశాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 3 గంటల సమయంగా పరీక్ష సమయంగా నిర్ధారించారు. 9 గంటలకు ప్రస్తుతం 9 అవుతుంది సమయం. ఇప్పటికే విద్యార్థులంతా కూడా లోపల ఉన్నారు. వారికి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నపత్రం మీద ఉన్నటువంటి QR కోడ్ సిరీస్ ఏ విధంగా అక్కడ కోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 24 పేజీలు ఒక బుక్లెట్ని కూడా ఈసారి SSC బోర్డు అమల్లోకి తీసుకొచ్చింది, అందుబాటులో తీసుకొచ్చింది. సో ఆన్సర్ షీట్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎవరి పేరు కానీ ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారికి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు తొలి రోజు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తంగా ఇది. వీడియో తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.